హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివల్లీస్ హోమ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శివల్లి. సో ఇవాళ మన వీడియోలో మనందరం ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ హల్వాని ఈజీగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా క్యారెట్లను వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత క్యారెట్కి రెండు వైపులా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి. అలాగే క్యారెట్ పైన ఉన్న తొక్కంతా నీట్గా చాక్తో తీసేసుకోవాలి. ఇలా అన్నిటికీ తీసేసుకున్న తర్వాత క్యారెట్లు అన్నిటినీ తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. మీకు ఇలా తురుముకోవడం ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. ఇలా క్యారెట్లన్నీ తురిమిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఇదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని క్యారెట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని క్యారెట్ని మగ్గించుకోవాలండి. అలాగే ఈ క్యారెట్ని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా క్యారెట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి. తర్వాత కొంచెం సేపు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత అలాగే 1 కప్పు షుగర్ని కూడా వేసుకోవాలండి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. దీనిలోకి అయితే 1 కప్పు షుగర్ సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోనే యాలకుల పొడిని కూడా వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. తర్వాత దీనిలోకి కొంచెం నెయ్యిని వేసుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఈ హల్వా అంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ క్యారెట్ హల్వాని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. మరి లేట్ చేయకుండా క్యారెట్ హల్వా ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా? నాకైతే చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.